మేధావి వర్గం ఉంటుంది కదా, వాళ్ళు అనే మాటలు. కొన్ని కులాలు అధికారాన్ని ఇప్పటివరకు చూడనే లేదు అని మాట్లాడతారు. నిజం చెప్పాలనా, అరే నువ్వు అధికారము చాలా దూర్కి బాత్ మాట్లాడుతున్నావు. మేమేం చెప్తున్నాం తెలుసా, అధికారము అంటే ఏందో తెలియాలి అని అంటే వాళ్ళకి ఫస్ట్ నువ్వు సెక్రటేరియట్ లోపలికి తీసుకుపోయి చూపించినావు అయినాడన్నా చూపియరు. బయట గాడ గేట్ కాడ నిలబెట్టేస్తారు. లోపల ఇల్లు పోయి పెద్ద పెద్ద తమాషాలు చేసేసి మేము నాయకులం అని చెప్పుకొని కులాల పేర్లు చెప్పుకొని కుమ్ములాటలు మతాల పేరు చెప్పుకొని ఇవన్నీ పిచ్చి పిచ్చ చేస్తుంటారు. ఈ ఏఐటిఎస్ స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ముందుండి కొట్లాడేటట్టుగా మేము చేసినాం. వాళ్ళ ఇష్యూని డైరెక్ట్గా వాళ్ళనే అందరినీ సెక్రటేరియట్ లోపలికి తీసుకొని పోయి వాళ్ళ ద్వారానే సబ్మిట్ చేయించిన. సెక్రటేరియట్ లోపలికి పోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ వచ్చిర్రు. ఆ రోజు వాళ్ళ రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు. బికాస్ దే హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ దర్ లైఫ్ టైం. చూస్తారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. ఆ రోజు మేము ఆ అవేర్నెస్ని ప్రతి ఒక్క స్టూడెంట్కి కల్పించినాము. అధికారం రావాలి అని అంటే జస్ట్ మీటింగ్లు పెట్టి సభలు పెట్టుడు కాదు, ఈ రకంగా పని కూడా చేయాలి. చేతనైతే మీకు ఈ పనులు చేయండి, చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఆ రోజు పోయిర్రు. వాళ్ళకి అధికారం అంటే ఎట్లుంటుంది, ఒక ముఖ్యమంత్రి హోదా ఏంది, ఆయన పవర్ ఏంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ పవర్ ఏంది, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ ఏంది, ఒక సంతకం వాళ్ళ ఫీజుల్ని ఎట్లా మాఫ్ చేయగలుగుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకున్నారు. ఆ అనుభవాన్ని వాళ్ళకు మేము కల్పించినాం.